మైవి3 ఆర్ట్స్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. గత వారం ఎండి సార్ చెప్పిన వాయిస్ టాక్ ప్రకారం మీకు అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చుంటుంది. సీఎం మెంబర్స్ అందరూ కూడా, సీఎం మెంబర్సే కాదు, ఎవరెవరైతే పేమెంట్ అంతా పెండింగ్ ఉందో వాళ్ళందరూ కూడా మొత్తం పేమెంట్ అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఎండి సార్ చెప్పారు. అలానే దాంతోపాటు పేమెంట్ అనేది ఎలా రిలీజ్ అవుతుందనే విషయం కూడా అప్డేట్ అనేది ఇచ్చున్నారు. అది చాలామందికి అది రీచ్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను మళ్ళీ ఈ వాయిస్ టాక్ అనేది వేస్తున్నాను. పేమెంట్ అనేది ఈ మంత్ ఎండింగ్ లో నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ వరకు కొనసాగుతుంది. అంటే దశల వారీగా పేమెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అది మీరందరూ కూడా కొంచెం గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత కొన్ని కోట్లలో మనం పేమెంట్స్ అనేవి విత్డ్రా చేసి పేమెంట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసామంటే అది ఆర్బీఐ కంట్రోల్లోకి వెళ్ళిపోయి మన అకౌంట్స్ అనేవి, కంపెనీ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే కంపెనీ ఏ అకౌంట్కి అయితే పేమెంట్స్ చేసిందో ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీ ఇవన్నిటిని గురించి ఆలోచించి ఫస్ట్ ఓఎంకి, తర్వాత బిఎంకి నిదానంగా 1 by 1గా, అంటే ఎలక్షన్ ముగిసిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మీరందరూ కూడా అర్థం చేసుకొని ఇంతకాలం మీరు ఓపిక పట్టినందుకు ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు. అలానే మీరు ఇంకొన్ని రోజులు ఓపిక పడితే మీకు రావాల్సిన పేఅవుట్స్ అనేవి కూడా మీకు అందరికీ వస్తాయి. అలానే మీ డౌన్ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పేమెంట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఇవంతా కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇది ఎందుకంటే ఎండి సార్కి ఉన్న ఒకే ఒక గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులు కావాలని, అలానే ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఎటువంటి సమస్యలు లేకోకుండా ఆర్థికంగా దృఢంగా ఉండాలనేది మన కంపెనీ యొక్క మెయిన్ లక్ష్యం. దాని ప్రకారంగానే ఎండి సార్ ఎప్పుడూ చెప్తానే ఉంటారు 2026 అంతా కూడా మనం ఇండియాలో నెంబర్ 1 కంపెనీగా నిలుస్తాము అనేసి. దానికి మీ అందరి సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు చిన్న సమస్య వచ్చిందని చెప్పి మనం లేనిపోయినవన్నీ చేసుకొని తొందరపడి మన డెసిషన్స్ అనేవి మార్చుకున్నాము అంటే అది పోయి పెద్ద సమస్యలోకి మారుతుంది. కంపెనీకి ఫస్ట్లో మీరు ఎలా సపోర్ట్గా ఉన్నారో అలాగనే మీరు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు మీరు కొత్తగా రెఫర్ చేసిన వాళ్ళైనా సరే, మీరు కొత్తగా రెఫర్ అయిన వాళ్ళైనా సరే, మీరందరూ కూడా కంపెనీకి సపోర్ట్గా నిలబడండి. కంపెనీకి మీరు సపోర్ట్గా ఉన్నారు అంటే లైఫ్ లాంగ్ అనేది మీరు ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అలానే ఏదో కంపెనీ ఏదో అయిపోయిందని చెప్పి మీరు టెన్షన్ అయిపోయి మన కంపెనీ కూడా అలా అయిపోతుందేమో అని చెప్పి అలా నెగిటివ్ ఫీలింగ్ అనేది ఎక్కడ కూడా తీసుకురాకండి. ఎండి సార్ చెప్పింది ఒకటే, అందరికీ కూడా పేమెంట్స్ అనేవి ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. కానీ కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతాయి. మనకుండే సమస్య అలాంటిది. ఎందుకంటే కంపెనీ నుంచి మీకు తెలిసిందేది ఒక పక్కనే, కంపెనీ గురించి మనం అన్ని రకాలుగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మనం మీరు చెప్పినట్టుగానే సీఎం మెంబర్స్కి ఫస్ట్ పేఅవుట్ ఇచ్చేసామంటే అది కొన్ని కోట్లలో ఉంటుంది. ఇలాంటి కొన్ని కోట్లలో బిజినెస్సే లేని టైంలో మీరు ఇన్ని కోట్ల డబ్బులు ఎలా రిలీజ్ చేశారు, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, దానికంటే మన ఆన్సర్ ఉంటుంది. కానీ ఆన్సర్ చెప్పేంత వరకు వాళ్ళు మన అకౌంట్స్ అన్నిటిని కూడా ఫ్రీజ్ చేస్తారు. అలానే దానికి ఆన్సర్ చెప్పి మా అకౌంట్స్ అన్ని రిలీజ్ చేయడానికి కూడా కొన్ని నెలల టైం అనేది పడుతుంది. అలాంటివి ఏవి జరగకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ఎండి సార్ అనేది నిదానంగా స్టెప్ అనేది తీసుకుంటున్నారు. ఇప్పుడు వరకు కూడా ఆల్రెడీ సీనియర్స్ అయినా సరే, ఇప్పుడు వరకు మన దగ్గర ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా కంపెనీ గురించి బాగా తెలుసు. ఏ నెల కూడా వాళ్ళు అప్లై చేసిన పేమెంటు ఒక్క రోజు కూడా డిలే అవ్వకోకుండా, ఇంకా మనం చెప్పిన ప్రకారం అయితే శనివారం లోపల పేమెంట్ అంటే వాళ్ళకి మంగళవారం బుధవారాల్లో కూడా పేమెంట్లు వచ్చిన అవకాశం, పేమెంట్స్ వచ్చిన ఇవి ఉన్నాయి. ఓకేనా? దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా కంపెనీ ₹1 ఎక్కువ ఇస్తుంది తప్ప ఎప్పుడు కూడా తక్కువ అనేది ఇవ్వదు. కాబట్టి అది దసరా వారీగా పేమెంట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అది మీరందరూ కూడా ఇంతకాలం సపోర్ట్ చేశారు, ఇంకా కొంతకాలం సపోర్ట్ అనేది చేయండి. మీ కమిట్మెంట్స్ ఉన్నాయి, కాదంటలేదు. కమిట్మెంట్స్ ఇంతకాలం ఎలా అయితే ఓపిక పట్టారో ఇంకా కొంతకాలం ఓపిక పట్టారంటే మీ పేమెంట్స్ అనేవి మీకు ఖచ్చితంగా వస్తాయి. ఆ పేమెంట్స్ వచ్చిన తర్వాత మీరు సజావుగా జాలీగా ఉంటారు. ఓకేనా? పేమెంట్స్ రావట్లేదు అని చెప్పి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్డేట్స్ లేదు అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎండి సార్ ఏదైనా అప్డేట్ ఇస్తే నేను వెంటనే అప్డేట్ ఇస్తున్నాను. టీమ్ మెంబర్స్, టీమ్ లీడర్స్ అనేవాళ్ళు మీకు అందరికీ కూడా అప్డేట్స్ ఇస్తున్నారు. ఓకేనా? ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను, ఇవ్వకోకుండా అయితే ఉండను. కాకపోతే ఏంటంటే మీరు ఇంతకాలం ఓపిక పెట్టారు, గత 3 నెలలు 4 నెలలుగా ఓపిక పెట్టారు. అలానే ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టండి. పేమెంట్స్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా
మైవీ త్రీ ఆర్ట్స్ నమ్మి ఉన్నారు కాబట్టి మీకు ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం అనేది జరగదు. పేమెంట్స్ అనేవి దశల వారీగా రిలీజ్ అవుతాయి. 1 by 1గా స్టెప్ బై స్టెప్గా కొంచెంగా రిలీజ్ అవుతుంది. అది ఎలా రిలీజ్ అవుతుంది అనేది ఎండి సార్ చేతుల్లోనే ఉంది. ఆయన చెప్పే ప్రకారం దాని మా పేమెంట్స్ అనేవి వస్తాయి. అంతవరకు మీ సపోర్ట్ అనేది మైవీ త్రీ ఆర్ట్స్కి ఎప్పుడు కావాలి. మీ సపోర్ట్ అంటే ప్రజల యొక్క కంపెనీ, ప్రజల సపోర్ట్ లేకోకుండా మనం ఏం చేయలేం. మీ అందరి సపోర్టుతో ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.